నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో పనికి పెట్టేసిందండి. మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారండి. కొన్నిసార్లు నన్ను సినీ ఆర్కెస్ట్రా వాళ్ళు గట్రా రమ్మన్నారండి. దేవుని ప్రేమను బట్టి నేను ఇలా చూడగలుగుతున్నాను. మీకు బాగా ఇష్టమైన పాట ఒకటి పాడండి. ఊహించలేనయ్యా, వివరించలేనయ్యా, ఎనలేని నీ ప్రేమను. అమ్మ, మీ పిల్లలు కూడా పాటలు పాడతారా? నిత్యము నిలిచేది నీ ప్రేమేసయ్యా, నిలకడగా ఉండేది. మీకు ఎప్పుడైనా బాగా బాధ కలిగినప్పుడు అప్పుడు ఎక్కువ మీరు ఏ పాట పాడుకోవడానికి ఇష్టపడతారు? యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. మరొక సాక్ష్యంతో పాటు అలాగే దేవుణ్ణి స్తుతించగలిగినటువంటి గాయనిని మీకు పరిచయం చేయడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నానండి. మరి మనం అనుకున్న రీతిగా దీనుల నోట ఘనమైన పాట, మరి ఆ ప్రోగ్రాంలో ఈ సహోదరి చాలా చక్కగా పాట పాడారు. ఆ పాట మీరు వినబోతూ ఉన్నారు. ఆ పాట వినబోయే ముందుగా మరి వారి సాక్ష్యాన్ని కూడా మీరు తెలుసుకుంటారని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆ సహోదరి ఎంతో చక్కగా పాట పాడుతూ ఉన్నారు. వారి సాక్ష్యం కూడా తీసుకోవడానికి నేను ఇక్కడ జగ్గంపేట, అంటే రాజమండ్రి తర్వాత జగ్గంపేట నుండి ఒక 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మల్లిశాల అనేటువంటి ఒక చిన్న పల్లెటూరులో ఈ సహోదరి ఉంటారు. ఈ సహోదరి ఎంత చక్కగా పాటలు పాడతారంటే అది మీరు వినబోతూ ఉన్నారు. కానీ వారి స్వరం కంటే కూడా వారి సాక్ష్యం, వారి ఓపిక, వారి నిరీక్షణ, వారి ప్రయాస ఎంతో గొప్పదండి. మీరు చూసిన విధంగా వారి అత్తమావులు, వారు మీకు కనిపిస్తున్న వారు వాళ్ళ అత్తమావులు ఇద్దరూ కూడా పక్షవాతంతో మంచంలోనే ఉంటారు. వారికి అన్ని పరిచర్యలు మంచంలోనే సహోదరి చేయాలి. మనతో ఉన్నటువంటి సహోదరుడు వారి భర్త గారు, వారు కూలి పని చేస్తూ మరి జీవనాన్ని సాగిస్తూ, 3 పిల్లలండి వారికి, ఇలా జీవనం సాగిస్తూ ఉన్నారు. అయితే ఆ సహోదరి సాక్ష్యాన్ని అలాగే ఆ సహోదరితో మరికొన్ని పాటలు పాడించడానికి ప్రయత్నం చేద్దాం. అమ్మ వందనాలు, బ్రదర్ వందనాలు. అమ్మ చాలా సంతోషం, మీ స్వరం ఎంతో చక్కగా ఉంది. తర్వాత మీ సాక్ష్యాన్ని కూడా రికార్డింగ్ చేయడానికి ఇక్కడి వరకు రావడం జరిగింది. అయితే మొట్టమొదటిగా మీది ఏ ఊరు, దేవుణ్ణి ఎలా తెలుసుకున్నారు చెప్పండి. ఫస్ట్గా మా అమ్మగారిది మల్లెపల్లి. నేను పాకేటప్పుడే మా నాన్నగారు చనిపోయారండి. మా అమ్మకి 4 పిల్లలమండి, 2 ఆడళ్ళు, 2 అబ్బాయిలు, 2 అమ్మాయిలు. మా అమ్మ కష్టపడి మమ్మల్ని పోషించేదండి. చదివించే అంత స్తోమత ఆవిడకి లేక మేము మా గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళేదానండి. సగం రోజులు వెళ్ళేసరికి మా అమ్మ పనికి వెళ్తాకి ఒక చిన్న కొట్లాటి పెట్టి అందులో నన్ను కూర్చోబెట్టేదండి. మేము ఖమ్మం జిల్లాలో ఉండేవాళ్ళమండి. అయితే ఒక రోజున మా అమ్మగారికి యాక్సిడెంట్ అవి చెయ్యి ఇరిగిపోయిందండి, కుడి చెయ్యి ఇరిగిపోయిందండి. ఇరిగిపోయిన తర్వాత ఇంకా పని చేసుకోలేక ఇక్కడికే వచ్చేసామండి. నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో పనికి పెట్టేసిందండి. మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారండి. అంటే మీరు చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళలేదమ్మా? అలాగా నాన్న చదువుకోలేదు. మిమ్మల్ని చిన్నప్పుడే పనిలో పెట్టేశారా? అయితే నేను అప్పుడప్పుడు చూడడానికి సంవత్సరానికి ఒకసారి అలా పంపించేవారండి. మా అమ్మకి చెయ్యి ఇరిగిపోతే ఇంకా తీసుకొచ్చేసిందండి రాజమండ్రికి. మా అమ్మ బాప్తీసం తీసుకున్నారండి. తీసుకున్న తర్వాత మాకు ఆ సంవత్సరంలోనే పెళ్లి చేసిందండి. పెళ్లి చేసిన తర్వాత నన్ను క్రిస్మస్లో సాంగ్ పాడమన్నారండి. అప్పుడు నాకు దేవుడు అంటే ఏంటో తెలియదండి. నేను ఎక్కువ అన్నమయ్య పాటలు అవి పాడేదాన్ని చిన్నప్పుడు. అయితే తర్వాత నేను కూడా పెళ్లి చేసుకున్నాక ఇంకా బాప్తీసం తీసుకోవాలని నేను నిర్ణయించుకున్నానండి. దేవుని మందిరానికి వెళ్ళాలని. కానీ
అప్పుడు నేను మారు మనసు పొందాను, దేవుళ్ళ రక్షణ పొందుకున్నాను. అయితే క్రిస్మస్లో సాంగ్ పాడమంటే నాకు రాని పాట నేను ఎలా పాడను అలాగనేసి నేను అనుకున్నాను, బాధపడ్డానండి. అప్పటి నుంచి అలా వచ్చి రానట్టు దేవుని పాటలు పాడేదానండి. అలాగా నేను ఇంక ఇదే పాడాలని అనుకున్నాను. కొన్నిసార్లు నన్ను సినీ ఆర్కెస్ట్రా వాళ్ళు గట్రా రమ్మన్నారండి. ఎక్కువ 4,000 అలా ఇస్తారు రమ్మనేసి అన్నారు. సినీ ఆర్కెస్ట్రా గట్రా రాను, నేను దేవుని పాటలు తప్ప నేను వేరే ఏమీ పాడను అలాగనేసి నేను అప్పటి నుంచి పాడితే దేవుని పాటలే పాడాలి, ఇంక సినిమా పాటలు గట్రా పాడకూడదు అలాగనేసి నేను అనుకున్నానండి. వెళ్ళిన కాడల్లో నేను ఒక పాట పాడాలని ఆశపడతానండి. వెళ్ళిన కాడల్లో నాకు అవకాశం ఇస్తారండి. చాలా సంతోషం. అమ్మ, మీకు పెళ్ళైనప్పటి నుంచి మీ అత్తగారు మామగారు ఎలా ఉన్నారు? ఈ మధ్యన ఎలా వచ్చింది? మా మామయ్య గారు అలా మంచాన్ని పడిపోయి 3 సంవత్సరాలు, ఈవిడి సంవత్సరం అయిపోయి 2వ సంవత్సరం అండి. మరి ఇప్పుడు వీళ్ళిద్దరికి కూడా పరిచర్య మంచంలోనే మీరే చేస్తున్నారు? నేనే చేస్తున్నాను. ఇంకా అన్ని బాత్రూమ్ అన్ని ఇంకా మంచం మీద 3 ఏళ్ల నుంచి చేస్తున్నారు. ఎప్పుడైనా విసుగు అనిపించిందమ్మా, చేయలేకపోతున్నాను అని ఎప్పుడైనా విసుగు అనిపించిందా? అనిపించిందండి, కానీ తప్పదు కదండి. మరి ఎవరో వెనక ముందు ఇంకెవరో లేరండి. కానీ ఏదైనా కష్టమైన సుఖమైన దేవుని ప్రేమను బట్టి నేను ఇలా చూడగలుగుతున్నాను. ఏమో దేవుని వెళ్ళకపోతే మరి నేను ఎలాగా చూడలేకపోతున్నాను కదండి. మీరు ఏదైనా పనికి వెళ్తారా, ఇంక వీళ్ళు చూసుకోవటం సరిపోతుందమ్మా? వీళ్ళు చూసుకుంటే సరిపోతుందండి, ఎక్కడికి వెళ్ళట్లేదు. మీకు బాగా ఇష్టమైన పాట ఒకటి పాడండి. ఊహించలేనయ్యా, వివరించలేనయ్యా, ఎనలేని నీ ప్రేమను, ఎనలేని నీ ప్రేమను, నా జీవితాంతం ఆ ప్రేమలోనే, నా జీవితాంతం ఆ ప్రేమలోనే తరించు వరమే దొరికెను, తరించు వరమే దొరికెను. ఊహించలేనయ్యా, వివరించలేనయ్యా, ఎనలేని నీ ప్రేమను, ఎనలేని నీ ప్రేమను. నా మనసు వేదనలో, నాకున్న శోధనలో ఉల్లాసమే పంచెను. ఓ మధుర భావనలో, తుదిలేని లాలనలో మధురామృతమునే నింపెను. నా మనసు వేదనలో, నాకున్న శోధనలో ఉల్లాసమే పంచెను. ఓ మధుర భావనలో, తుదిలేని లాలనలో మధురామృతమునే నింపెను. అనాథైన నన్ను వెతకెను, ప్రధానులతో ఉంచెను. అనాథైన నన్ను వెతకెను, ప్రధానులతో ఉంచెను. ఊహించలేనయ్యా, వివరించలేనయ్యా, ఎనలేని నీ ప్రేమను, ఎనలేని నీ ప్రేమను. నీ మరణ వేదనలో, నీ సిలువ శోధనలో నీ ప్రేమ రుజువై నిలిచెను. ఎనలేని త్యాగముతో, అనురాగ బోధనతో నా హృదయమే కరిగెను. నీ మరణ వేదనలో, నీ శిలువ శోధనలో నీ ప్రేమ రుజువై నిలిచెను. ఎనలేని త్యాగముతో,
అనురాగ బోధనతో నా హృదయమే కరిగెను. ఇది నీ ప్రేమకే సాధ్యము, వివరించుట నాకు సాధ్యము. ఇది నీ ప్రేమకే సాధ్యము, వివరించుట నాకు సాధ్యము. ఊహించలేనయ్యా, వివరించలేనయ్యా ఎనలేని నీ ప్రేమను, ఎనలేని నీ ప్రేమను. చాలా అద్భుతంగా పాడారమ్మ. దీనంగా ఇక్కడ మీ అత్తమామగారు సేవ చేస్తున్నారు. కానీ ఒకటమ్మ, మనుషులు గుర్తించకపోవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు మిమ్మల్ని గుర్తించారు, మీ పరిచయను గుర్తించారు. అలాగే నమ్మకంగా దేవుని పట్ల ప్రేమ కలిగి మీ అత్తమామగారికి సేవ చేయండి. దేవుడు ఒక దినాన, మీరు తన బలమైన రెక్కల కింద దేన మనసు కలిగి ఉన్నారు కాబట్టి ఒకనాడు ఖచ్చితంగా హెచ్చిస్తారు దేవుడు మిమ్మల్ని. మరి ఇప్పుడు ఈ ఆర్థికంగా ఎలా అమ్మ మీకు? మా ఆయన గారే ఇప్పుడు ఆయన ఒక్కడే తెస్తాడండి ఇంటి దగ్గర. ఇంకా పిల్లలు మేము ఇంకా ఈయన మీదే ఆధారపడి ఉండాలి. పిల్లలు చదువుకుంటా ఉన్నారు. మీరు మొట్టమొదట నేర్చుకున్న ఏం పాట నేర్చుకున్నారండి? దేవుని పాట. ఎంత దీనాతి దీనము, అది నేర్చుకున్నారు. పల్లవి చరణం బాగా. ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయము, తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా, ఈ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. ఈ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. ఆ సత్రములో యేసయ్యా, ఇంత స్థలమైనా నీకు దొరకలేదయ్యా. ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా. చాలా సంతోషం, బాగా పాడారు బ్రదర్. వందనాలండి. వందనాలు. మీరు ఏమేమి పనులు చేస్తుంటారు బ్రదర్? వ్యవసాయం పనులు చేస్తారు. వ్యవసాయం పనులు మామూలుగా కూలికి వెళ్ళిపోతుంటారు. ఇంకా మీరు వెళ్తేనే ఈ కుటుంబ పోషణ ఇంక ఇదంతా కూడా. ఇంకా ఏమి భూమి కానీ అలా ఏం లేదా బ్రదర్? రెక్కలు చేసుకోవటం. తర్వాత ఇప్పుడు మరి మీ ఆవిడ గారికి ఎంత మంచి స్వరం దేవుడు ఇచ్చారు కదా, ఒకవేళ ఎవరన్నా అమ్మ మరి పాడటానికి రండి అంటే పంపిస్తారా మీరు? పంపిస్తాను. మీరు అడ్డేం చెప్పరు కదా? దేవుడు నమ్ముకున్నారు బ్రదర్? నమ్ముకున్నారు. పంపించండి, తప్పకుండా దేవుడు సహోదరికి మంచి అవకాశాలు ఇస్తారు. మరి దేవుడు తనకు తలాంచి ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా వాడబడాలని నేను అనుకుంటాను. పిల్లలమ్మ, పిల్లలు ఎంతమంది? పిల్లలు 3 పిల్లలండి. పిల్లలు ఏం చదువుకుంటున్నారు? అబ్బాయి 2nd ఇయర్ అయిపోయిందండి. ఒక అమ్మాయి 9th క్లాస్ చదివి 10th లోకి వస్తుంది. ఒక అమ్మాయి 8th లోకి వస్తుంది. అమ్మ, మీ పిల్లలు కూడా పాటలు పాడతారా? పాడతారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా.
పంచినావు, నీకెవరు సాటి రారయ్యా, నీకంటే లోకంలో గనుడెవరేసయ్యా, నీకెవరు సాటి రారయ్యా, నీకంటే లోకములో గనుడెవరేసయ్యా, నిత్యము నిలిచేది నీ ప్రేమేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా, ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా, అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా, ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా, అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా, నిజమైన స్నేహం నీదయ్యా, నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా, నిజమైన స్నేహం నీదయ్యా, నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా, నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా, నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా, నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా, నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా, నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. ఒక ఊరు ఫంక్షన్కి వెళ్తున్నామండి. అది సండే రవివారం ఫంక్షన్కి వెళ్తుంటే అక్కడ ఇల్లు వచ్చేసేటప్పుడు బడికి యాక్సిడెంట్ అయిందండి. అక్కడ ఒక కంకర మీద స్లిప్ అయిపోయి ఇద్దరం పడిపోయి బండి ఇలా దేకేసిందండి, చక్రం ఎక్కేసిందండి. ఆయన కాలు అంతా నలిగిపోయింది, లోపల దుమ్ము అంతా నలిగిపోయిందండి. అన్నారండి ఆపరేషన్ చేయాలా అనేసి అన్నారు. చాలా బాధపడిపోయాడండి. రాజమండ్రి సాయి హాస్పిటల్లో జాయిన్ చేశానండి. ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేశాక పనికి వెళ్ళకపోయేవాడండి. వెళ్తే సాయంకాలానికి జ్వరం వచ్చేసేదండి. అలాగే ఒక సంవత్సరం ఉన్నాడండి. ఇంకా రోజు ట్యాబ్లెట్ వేసుకుంటున్నాడండి, నొప్పి ట్యాబ్లెట్లు రోజు వేసుకుంటే ఇన్ఫెక్షన్ గట్ట వచ్చేస్తుంది ఇవ్వమనేసి అన్నారండి డాక్టర్ మందుల షాప్ దగ్గర. అంటే అప్పుడు మళ్ళీ అప్పుడు మా దగ్గర ఇంకా డబ్బులు ఏమీ లేవండి. ఈయన పనికి వెళ్తే తేవాలి, లేకపోతే లేదు. మా పిల్లలు చిన్నవాళ్ళండి, మేము ఎక్కడికి వెళ్ళేదని కాదండి. అప్పుడు కూడా ఇంకా అప్పు చేసుకుని అలా చేసామండి. రెండోసారి కూడా ఆపరేషన్ చేయించానండి. ఆ అప్పులు మన వరకు అలా తీర్చుకుంటూ వచ్చామండి ఇద్దరు మనం. అలాగే పిల్లల్ని కూడా చదివించుకున్నామండి. చాలా సంతోషం. మనతోని మరి సహోదరి ఆత్మీయ తల్లి గారు అయినటువంటి మేరీ గారు ఉన్నారు. వందనాలు సిస్టర్. వందనాలు అమ్మ. చెప్పండి, సహోదరి ఎలా ఉంటారు అంటే ఇప్పుడు ఒక ఇల్లాలుగా పిల్లల్ని చూసుకోవటం, భర్తను చూసుకోవటమే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మామూలుగా. కానీ వారు అత్తమామను కూడా అంటే మళ్ళీ ఆ స్థితిలో ఉన్న అత్తమామలు కూడా వారు చూసుకుంటున్నారు కదా. ఎలా ఉంటారండి ఇక్కడ సిస్టర్? చెప్పండి, మీ చర్చిలో కానీ ఆత్మీయంగా కానీ ఎలా ఉంటారో చెప్పండి. వందనాలండి. నా పేరు మేరీ అండి. మాది మల్లిసాల, జగ్గంపేట మండలం. మా చర్చి పేరు వచ్చి ఇమ్మానుయేల్ వర్షిప్ సెంటర్ అండి. మరి అందులో కృప అనే అమ్మాయి క్వైర్లో ఒక మెంబర్ అండి. తను చక్కగా పాడుతుందండి. అమ్మాయి పెళ్ళైన దగ్గర నుంచి కూడా మా చర్చిలోకే వచ్చింది. తను ఫస్ట్ దేవుని పాటలు అంటే రావు యాక్చువల్గా, కానీ చర్చిలోకి రావడం వలన అలా అలవాటు అయ్యిందండి. క్వైర్లో కూడా చాలా చురుకుగా ఉంటుంది. తను ఇంట్లో అత్తమామలు చూసుకుంటూ పిల్లల్ని, వాళ్ళ ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరు లేరండి, వాళ్ళు చదివించుకుంటూ ఆ చాలని సంసారంలోనే అలాగా చక్కబెట్టుకుని దేవుని సన్నిధిలో కూడా గొప్పగా పాడబడుతుందండి. నేను ఏ స్థలానికి వెళ్ళినా నాతో పాటుగా వస్తుంది, మీతో పాటు పరిచర్లో ముందుంటారు. నిజంగా చెప్పాలంటేనండి
అంటే సహోదరి ఆత్మీయతల్లి గారి అమ్మగారు, వారి ప్రోత్సాహం ఎంతో ఉందండి. ఎప్పుడైతే మనం దీనుల నోట ఘనమైన పాట అనే ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నామని తెలిసినప్పుడు సహోదరి మరి ఎంతో ప్రయాసతో ఈ ఊరు నుంచి విజయవాడ వరకు సహోదరిని తీసుకొని రావడం జరిగింది స్వయాన వారే. సిస్టర్, మీకు ఎప్పుడైనా బాగా బాధ కలిగినప్పుడు లేదా కొంచెం వేదన కలిగినప్పుడు ఎక్కువ మీరు ఏ పాట పాడుకోవడానికి ఇష్టపడతారు? యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, నిన్ను నమ్మిని బ్రతుకుచుంటిని, నిన్ను వెతకుచూ పరుగెత్తుచుంటిని, నిన్ను నమ్మిని బ్రతుకుచుంటిని, నిన్ను వెదకుచూ పరుగెత్తుచుంటిని. చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా, చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని, బయట చెప్పుకోలేక మనసు ఏడ్చితి, కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని, బయట చెప్పుకోలేక మనసు ఏడ్చితి, లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు, లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు, చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, లోకమంత వెలివేయగ కుమిలిపోతిని, నమ్మిన వారు నన్ను వీడగ భారమాయెను, లోకమంత వెలివేయగ కుమిలిపోతిని, నమ్మిన వారు నన్ను వీడగ భారమాయెను, లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు, లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు, చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా, చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. చాలా అద్భుతంగా పాడారండి. మీ అమ్మగారు నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు, అమ్మగారేమో మీకు మ్యారేజ్ అయిన తర్వాత చనిపోయారమ్మా. ఇప్పుడు మీకు తోబుట్టులు ఉన్నారా? ఎంతమంది ఉన్నారండి? ఇద్దరు అన్నీలో ఎప్పుడన్నా వస్తారా మీ దగ్గరికి చూడటానికి? వస్తారా? ఏదన్నా ఆర్థికంగా ఏదన్నా అవసరం ఉన్నప్పుడు ఏదైనా హెల్ప్ చేస్తారమ్మా? నేను ఎప్పుడు హెల్ప్ అడగలేదండి. అయితే దగ్గర వాళ్ళు సహా వాళ్ళకి ఇష్టమైతే ఇస్తారు. వాళ్ళు కూడా నాకులాంటి పరిస్థితేనండి. వాళ్ళది కూడా అంతే. వాళ్ళు కూడా కష్టపడుకుంటేవారు కాబట్టి నేను ఎవరి మీద ఎప్పుడు ఆధారపడలేదు. ఎప్పుడు నేను దేవుడి మీదే ఆధారపడ్డాను. దేవుడే సహాయం చేశాడని నాకు ఎప్పుడన్నా మీకు బాగా అవసరం ఉన్నప్పుడు, ఇంకా ఎటు దారి లేదు అన్నప్పుడు దేవుడు మీకు పంపించిన సహాయం మీకు ఏదైనా గుర్తుందమ్మా? సహాయం అంటే నేను ఏదన్నా మనసులో అనుకున్నప్పుడు అది ఏదో రూపంలో దేవుడు నాకు ఇచ్చారు. తర్వాత మీ పిల్లల్ని చదివించాలని అనుకుంటున్నారా? అనుకుంటున్నారు. కానీ మరి ఇప్పుడు ఈ ఆర్థిక పరిస్థితులు ఎలా అమ్మా? ఇంకేదన్నా మార్గం ఏదైనా ఆలోచిస్తున్నారా? మార్గం ఏమి, దేవుడే దారి చూపిస్తాడని ఎదురు చూస్తున్నాను. ప్రార్థన చేసుకుంటున్నామండి. సంఘం ప్రార్థన చేయమన్నామండి. ఏమన్నా కొంచెం అయితే ఎక్కడన్నా అప్పు చేసుకుంటామండి. ఎక్కువ అయితే మేము పెట్టుకోలేము కాబట్టి దేవుడే సహాయం చేయాలని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. అమ్మ, ఇంకొక పాట పాడండి. మీకు నచ్చిన పాట, మీకు ఇష్టమైన పాట మరొక పాట పాడండి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. నిన్ను వెంబడించు వారిని, నిజముగా సేవించు వారిని, నీవుండే స్థలములలో నిలిచే నీ సేవకుని ఎంతో ఘనపరచెదవు, ఆశీర్వదించెదవు. శత్రువుల కంటే ఎత్తుగా అతని తలను పైకెత్తెదవు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. చాలా సంతోషం సిస్టర్. ఈ పిల్లలు కూడా చాలా చక్కగా పాటలు పాడుతూ ఉన్నారు. అయితే వారి కొరకు మీరు ఎక్కువ ప్రార్థించండి. అయితే ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా పిలిస్తే వెళ్ళగలుగుతారు కదండి, ఏదైనా మీటింగ్స్ కానీ సభలకు కానీ పిలిస్తే వెళ్ళగలుగుతారు కదా. చాలా సంతోషం. ఆ విషయం కూడా మీరు ప్రార్థించాలని నేను కోరుతున్నాను. విన్నారు కదండి సహోదరి సాక్ష్యాన్ని, అలాగే దేవుడు వారికి ఇచ్చినటువంటి మంచి స్వరాన్ని మీరు విన్నారు కదా. మరి సహోదరి కుటుంబం కొరకు, వారి బిడ్డల కొరకు మీరు ప్రార్థించండి. మీకు అనుకూలమైతే సహోదరిని మరి మీ యొక్క మరి పరిచర్లో వాడదలుచుకుంటే నేను వారి నెంబర్ ఇస్తాను, అలాగే వారి డీటెయిల్స్ కూడా నేను మీకు డిస్ప్లే చేస్తాను. ఖచ్చితంగా దేవుని చిత్తమైతే మీరు వారిని పిలిచి మీ పరిచర్లో వాడుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా వారి కొరకు మీరు ప్రార్థించాలని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. వారి చక్కటి సమయాన్ని, అలాగే వారి చక్కటి సాక్ష్యాన్ని మనతో పంచుకున్నందుకు, అలాగే ముఖ్యంగా వారి వెనక ఉండి దేవుని కృపను బట్టి దేవుని ప్రేమతో సహోదరిని ప్రోత్సహించినటువంటి మరి సహోదరికి కూడా నేను వందనాలు చెప్తా ఉన్నాను. చాలా సంతోషం. వందనాలు.